Hello guys, welcome to Watch Together. A Good Girl's Guide to Murder, a నెట్ఫ్లిక్స్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్. ఈ షో ఒక సక్సెస్ఫుల్ నావెల్ సిరీస్ని బేస్ చేసుకుని అడాప్ట్ చేశారు. వెన్స్డే ఫేమ్ ఎమ్మా మయర్స్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేసింది. ఈ షో కరెంట్లీ నెట్ఫ్లిక్స్లో అయితే ట్రెండింగ్లో ఉంది. ఎనీవే ఈ రివ్యూ అయితే కంప్లీట్లీ నాన్ స్పాయిలర్, సో వాచ్ టిల్ ద ఎండ్. ఈ సిరీస్ ప్లాట్ డీటెయిల్స్లోకి వెళ్తే మెయిన్ లీడ్ పిప్ ఫిట్జ్ అమోబీ ఒక హై స్కూల్ స్టూడెంట్. 5 years బ్యాక్ తన సీనియర్ యాండీ బెల్ మిస్సింగ్ అండ్ ప్రెజ్యూమ్డ్ డెడ్ కేసులో యాండీ బెల్ బాయ్ ఫ్రెండ్ సాల్ సింగ్ ఆ అమ్మాయిని మర్డర్ చేసి సూసైడ్ కమిట్ చేసుకున్నాడని క్లోజ్ అయిపోయిన కేసుని సాల్ సింగ్ ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేస్తూ ఆ రియల్ కిల్లర్ ఎవరో తెలుసుకోవాలని తన ఓన్గా రీఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. తను ఈ రియల్ ట్రూత్‌ని డిస్కవర్ చేసి, ఆ కిల్లర్‌ని కనిపెట్టిందా? అసలు 5 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగింది? ఎందుకు పిప్ ఈ కేస్‌ని ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంది? ఇది ఓవరాల్‌గా ప్లాట్ లైన్. 'ఎ గుడ్ గర్ల్స్ గైడ్ టు మర్డర్' ఈ నేమ్ లాగే ఈ సిరీస్ కూడా మన పేషెన్స్‌ని టెస్ట్ చేస్తుంది. ఎప్పుడైనా ఒక సీరీస్‌ని బింజ్ వాచ్ చేయాలనుకుంటే, ప్రతి ఎపిసోడ్ ఒక గ్రిప్పింగ్ నరేషన్‌తో, ఎపిసోడ్ ఎండింగ్‌లో ఒక క్లిఫ్ హ్యాంగర్‌తో, నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుంది అని ఒక క్యూరియాసిటీ కలిగించగలిగితే, అప్పుడు ఆ సీరీస్ సక్సెస్ అవుతుంది. బట్ అలాంటి గ్రిప్పింగ్ నరేషన్ ఈ షోలో అయితే కనిపించలేదు. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ చాలా ఫ్లాట్‌గా మనకి క్యారెక్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తూ, ఆ స్టోరీలో ఎలాంటి ప్రోగ్రెషన్ లేకుండా ఎండ్ అవుతూ ఉంటాయి. ఉన్న 6 ఎపిసోడ్స్‌లో లాస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రం ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో, ఆ స్టోరీలో ఉన్న ట్విస్ట్ అండ్ టర్న్స్‌ని రివీల్ చేస్తూ, ఎండింగ్ వరకు మనల్ని హుక్ అయ్యేలా చేస్తాయి. కొన్ని ట్విస్ట్స్ మనం గెస్ చేయొచ్చు. కానీ మల్టిపుల్ ట్విస్ట్ మాత్రం మనకి సర్ప్రైజింగ్‌గా అనిపిస్తాయి. మిస్టరీ యాస్పెక్ట్ మీదనే ఫోకస్ చేయకుండా ఫ్యామిలీ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్‌షిప్ రిలేటెడ్ టాపిక్స్ కూడా టచ్ చేశారు. బట్ నాకైతే ఎమోషనల్‌గా ఏ క్యారెక్టర్ కూడా ఆ ఇంపాక్ట్‌నివ్వలేదు. ఇక పెర్ఫార్మన్సెస్ గురించి మాట్లాడితే ఎమా మయర్స్ తన రోల్‌లో పర్లేదనిపించింది. బట్ కొన్ని సైడ్ క్యారెక్టర్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. వర్స్ట్ యాక్టింగ్ ఉంటుంది. వాళ్ళ వల్ల ఆ సీన్స్‌కి రావాల్సిన ఇంపాక్ట్ కూడా రాదు. అండ్ క్యారెక్టర్స్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల స్టోరీ కన్‌ఫ్యూజింగ్‌గా, కాంప్లికేటెడ్‌గా అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఇదొక టిపికల్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ స్టోరీనే అయినా కొంచెం నరేషన్ స్లోగా ఉన్న ఎండింగ్‌లో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్‌తో పర్లేదనిపించింది. ఆల్రెడీ రిటర్న్ నావెల్స్ ఉన్నాయి కాబట్టి నెట్‌ఫ్లిక్స్ ఈ సీరీస్‌ని ఇంకో 2 సీజన్స్ అయినా తీసుకొస్తుంది. ఫైనల్‌గా 'ఎ గుడ్ గర్ల్స్ గైడ్ టు మర్డర్‌కి' నేనిచ్చే రేటింగ్ 6/10. మీకు ఈ రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ ఇలాంటి రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాచ్ టుగెదర్.